హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మొక్కజొన్నలు మొత్తం ఐటమ్స్ అయితే ఒక 18 రకాలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. బొబ్బర్లు, రాజ్మా, జొన్నలు, ఆ తర్వాత పోతే ఇవేంటి బార్లీ గింజలు, రాగులు, అలసందలు. ఇవి కూడా అలసందలే కదా, కందులా? ఇవి ఏమంటారు? అందుకొరలో ఇవి కొరలా? ఒరిగిలు కొరలా? సోమల ఇయ్యా కొరలు. ఓకే, సోమల. వాటిల్లో సామెలు, ఊదలు, ఆరికలు. సోమలు, ఊదలు, ఇవి గోధుమలు. వీటిని ఏమంటారు? ఊదల. ఆరికలు అయ్యేగా చెప్పింది. ఇవన్నీ వచ్చిపోయి 5 రకాలు వచ్చినాయి. అయ్యో నాకు కూడా ఇగో వాళ్ళ దాంట్లో ఉంటే తెచ్చుకో. మెంతులు ఇన్నే మాకండి. ఇవి కూడా ఫ్రెష్గా లేవు, పురుగులు. 18 రకాలని కూడా చక్కగా రాళ్ళు అవి ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి ఈ విధంగా ఒక క్లాత్ వేసుకొని నీట్గా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని అవి మొత్తం తేమ అనేది ఏం లేకుండా డ్రై అయిపోయే విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఒక 4 days ఇలాగా ఫ్రీగా డీస్లో ఎండబెట్టేసుకుంటే ఆ నెక్స్ట్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేయించుకోవాలి. మనం పిండి పట్టించుకొచ్చుకోవాలన్నమాట. పిండి పట్టించుకొని ఆ పిండిని మనం ఉప్మాలాగా, దోశలాగా, ఇడ్లీలాగా మనకి నచ్చిన విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. టిఫిన్కి ఇన్స్టెంట్గా ఇది కానీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనకి నచ్చినటువంటి టిఫిన్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. అలాగే వారంలో ఒక 2 సార్లు ఈ పిండితో తయారు చేసినటువంటి ఏ ఫుడ్ అయినా కూడా, టిఫిన్, దోశ, ఇడ్లీ ఏదైనా కూడా సరే ఇంటికైతే కావాల్సినటువంటి పోషకాలు అయితే అందుతాయి. మా బజార్లో కూడా తయారు చేస్తున్నారు. ఇలాగా పిండిని రెడీ చేసి యూస్ చేస్తున్నారు. టేస్ట్ కూడా బాగుందనేసి అంటున్నారు ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.